అన్నాలు ఎన్నెన్నో రకాలు. కిరాన్నం నుంచి పరవన్నం మొదలు వేటి దారి వాటిదే. అయితే వీటిలో అరుదుగా అందరూ చేసుకునేది ఒకటుంది. అది ఆరోగ్యానికి ఎంతో మంచిది. దీనికి ఎంత బలమంటే ఇది 2 ముద్దలు తింటే హాస్పిటల్ బెడ్ మీదున్న వాళ్ళు లేచి ఉరుకులు పెడతారు. ఇమ్యూనిటీ కూడా డబుల్ అవుతుంది. దీని పేరే మామిడి అన్నం. దీనికి కావలసిన పదార్థాలు: పావు కిలో బియ్యం, 200 గ్రాములు మామిడి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, పావు టేబుల్ స్పూన్ మిరియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, 2 టేబుల్ స్పూన్స్ వేరుశెనగ నూనె, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ వేరుశెనగలు, 2 టేబుల్ స్పూన్స్ కరివేపాకు, 2 టేబుల్ స్పూన్స్ జీడిపప్పు, 3 పచ్చిమిరపకాయలు, 3 ఎండుమిరపకాయలు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు పొడి, ఉప్పును తీసుకోవాలి. ఇప్పుడు మామిడి అన్నం తయారీ ఎలాగో చూద్దాం. ముందుగా మామిడి అన్నానికి మసాలా పొడిని రెడీ చేసుకోవాలి. దీనికోసం గ్యాస్ వెలిగించి దాని మీద ఒక పాన్ పెట్టి అది వేడయ్యాక కొద్దిగా జీలకర్ర, మెంతులు ఇంకా మిరియాల పొడి కూడా వేసి బాగా వేయించుకోవాలి. ఇవి రంగు మారే వరకు వీటిని వేయించుకోవాలి. ఆ తర్వాత పొయ్యి మీద ఒక పాత్రను పెట్టి అది వేడయ్యాక నూనె కూడా వేసుకోవాలి. వంట ఆయిల్ వేడెక్కాక 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, కొద్దిగా మినపప్పు ఇంకా జీడిపప్పును కూడా వేసి బాగా వేయించుకోవాలి. కొంచెం దూరగా వేయిస్తే సరిపోతుంది. ఇంకా దీనిలో కరివేపాకు, వేరుశెనగలు వేసి ఆ తర్వాత 4 పచ్చిమిరపకాయలను కూడా వేయాలి. ఇంకా పసుపు కూడా వేసుకోవాలి. ఆ తర్వాత దీనిలో మామిడికాయను కూడా వేయండి. ఉప్పు వేసి బియ్యాన్ని కూడా వేసి కలపండి. దీనిలో వేసిన మసాలాలు బియ్యానికి పట్టే వరకు ఉంచి కిందకు దించడమే. అయితే ఇప్పటికే గ్యాస్, ఎసిడిటీ సమస్యలు ఉన్న వాళ్ళు మాత్రం దీన్ని వైద్యుని సలహా తీసుకుని మాత్రమే తినాలి. మొత్తానికి ఇది తింటే ఒంట్లో బలం పెరగడమే కాక ఇమ్యూనిటీ కూడా బాగా పెరుగుతోంది.